4 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ బూమెరాంగ్ అయింది. బూమెరాంగ్ అయ్యి ఆయన ఎవరి మీద అయితే బురద చల్లుదాం అనుకున్నాడో, లేకపోతే చంద్రబాబు నాయుడుని ఒక ముఠాకోరుగానో, లేకపోతే ఒక హంతకుడుగాను, లేకపోతే హత్యలు చేయించే రాజకీయ నాయకుడుగాను బురద చల్లుదామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే మొత్తం ఉగ్గుపాలతో సహా కక్కించేసింది టీడీపీ కేడర్ కానీ, లేకపోతే సమాజం కానీ. టోటల్ సమాజం వాళ్ళ తాత దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న హత్యాకాండాలు మొత్తాన్ని బయట పెట్టేశారు. ఇంకా చాలా సీరియల్గా వస్తూనే ఉన్నాయి. ఇది వెబ్ సిరీస్ అంటే ఒక వెబ్ సిరీస్ కాదు, 10-15 సీజన్లో ఉద్యమం తీయడం మొదలెడితే అలా సిరీస్ నడుస్తూనే ఉంది. అయితే ఈ మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా ఏదో 4 రోజులు ఉంటే కొద్దిగా సర్దుమణుగుతుందిలే అనుకుంటే కొంతమంది కెలికి గోక్కుంటున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. అందులో ఏది నిజము ఏది అబద్ధము అనేది వాళ్ళకే తెలుసు. రాజారెడ్డి గారి హంతక చరిత్ర కానీ, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి హత్యా రాజకీయాలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు, మొత్తం ఆ కుటుంబం యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు, ముఠా రాజకీయాలు, ఇవన్నీ చర్చ నడుస్తూనే ఉంది. కానీ స్థానికంగా ఉండే కొందరు నాయకుల యొక్క రాజకీయం, కొందరు నాయకుల యొక్క సంబంధాలు, లేదా కొందరు నాయకుల మధ్య ఉండే సంబంధాలు ఇప్పుడు లేటెస్ట్ చర్చ పులివెందుల లేదా కడపలో. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి సంబంధాలు ఉండవు వైసీపీకి టీడీపీకి మధ్య అని అనుకుంటాం మనం. కానీ సతీష్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఎదిగి చంద్రబాబు నాయుడు గారినే దేవుడిగా మాట్లాడిన సతీష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసి పోరాడి నిలబడ్డాడు సతీష్ రెడ్డి అని పిలుచుకున్న సతీష్ రెడ్డి వాళ్ళ వైసీపీలో ఉన్నాడు. కాబట్టి రాజకీయాల్లో కొన్ని అటు ఇటు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే అవినాష్ రెడ్డి అండ్ బీటెక్ రవి. అవినాష్ రెడ్డి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ. బీటెక్ రవి ఎవరు అని అంటే వైఎస్ కుటుంబం బాధితుడు, అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, జగన్ మీద పోటీ చేసిన వారు, ఇప్పుడు పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా. సో వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని అవినాష్ రెడ్డి మాట్లాడాడు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందో, లేకపోతే ఏదో సంథింగ్, ఏదో బీటెక్ రవి నాతో దగ్గరికి వచ్చాడు, లేకపోతే నేనేదో చేశాను. అలాగే విజయసాయి రెడ్డి దగ్గరికి బీటెక్ రవి వెళ్ళాడు అనేది కూడా ఆయన మాట్లాడాడు, అవినాష్ రెడ్డి మాట్లాడాడు. ఎందుకు వెళ్ళాడు బీటెక్ రవి చెప్పాలి అనేది కూడా అవినాష్ రెడ్డి మాట్లాడాడు. ఇవి కొంచెం సీరియస్ అలిగేషన్సే. ఒక రకంగా ఇప్పుడున్న ఈ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ ఆడేసుకుంటున్న ఈ టైంలో, లేకపోతే వైఎస్ కుటుంబం యొక్క బాధితులు ఒక్కటిగా ఆ కుటుంబం యొక్క రక్త చరిత్రను బయట పెడుతున్న ఈ టైంలో బీటెక్ రవి మాతో కుమ్మక్కయ్యాడు, లేకపోతే కొన్ని విషయాల్లో రాజీ పడ్డాడు, లేకపోతే కొన్ని విషయాల్లో రాజీ పడడానికి ట్రై చేశాడు, మా పార్టీలోకి వస్తానన్నాడు అని ఇటువంటివి అవినాష్ రెడ్డి మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరికి? బీటెక్ రవితో పాటు టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి. సో అసలు ఏంటివి, అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు మనతో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రవి గారు నమస్తే. అన్నా నమస్తే అన్న. ఏమన్నా మీ ఫ్రెండ్ బాగున్నాడా? అన్నా
ఫ్రెండ్ అంటే ఎవరన్నా? అయ్యో ఇంత 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 మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మీ ఎంపీ గారు మీరు. లేదన్నా, మా ఎంపీకి మాకు దాదాపు ఒక 7-8 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. వ్యక్తిగతంగా తెలుసు కానీ మాకేం ఫ్రెండ్ ఏం కాదన్న ఆయన ఎప్పుడు కూడా. ఇంకా అట్లంటే అంతో ఇంతో జగన్ రెడ్డే మా ఏజ్ గ్రూపు. కానీ అవినాష్ మీకంటే చిన్నోడా? మాకన్నా చిన్నవాడు. ఓకే, ఏంటిది 100% చిన్నవాడు అమ్మా. అంటే మీరు అవినాష్తో ఏమన్నా సంబంధాలు బాగానే ఉంటాయా? లేదన్నా, అసలు లేదు. అవినాష్ రెడ్డితో ఒక్కసారి డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. అది కూడా వచ్చేసి 2014లో. అది కూడా అప్పటికి నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా కాదు. ఆ తర్వాత నన్ను అదే ఈరోజు చెప్పినన్నా వచ్చేసి వాళ్ళకు తోట ఉంది. ఏం తోట? వంగ తోట కాదు కదా? మహేష్ బాబు ఉంటారు చూడు. కాదన్నా, మహేష్ బాబు సినిమాలో అది ఉంది చూన్నా, దాని సినిమా నేను ఏదో మర్చిపోయినాను. అది ఉందిలే, సీఎం చేస్తాడు. భరత్ భరత్ కాదన్నా, శ్రీమంతుడా? దత్తత తీసుకొని శ్రీమంతుడున్నా. శ్రీమంతుడి తోటలో వాళ్ళకి ఒకటి ఉంటుంది చూడన్నా, మామిడి తోటని. అట్లా అటుకి పోతే ఇంకెవరు ఏమి లే, తోటలోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. ఓహో, అన్ని కోళ్ళు కోసినా పీకలు కోసినా అక్కడేనంతా అంతా అక్కడ ఆ సినిమాలు అట్లున్నట్టు వీళ్ళకు పులివెందుల దగ్గర ఒకటి ఉలిమెల్ అని తోట ఉంది. ఆ తోట దగ్గరికి 2014లో వచ్చేసి వేరే అప్పుడుగా నేను ఈ స్థాయి కాదు, నేను మండల స్థాయి లీడర్నే. దానికి అంటే అది కూడా సందర్భం ఈ రోజు ఎందుకు వచ్చిందంటే, అది నేను విజయసాయిరెడ్డిని కలిసినాను, ఆడ ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు మీరు అట్లా నిజంగా అది జరిగిందంటే నేను అనేక సార్లు మీ గురించి డిబేట్స్ ఇన్ని మాట్లాడినప్పుడు ఎందుకు చెప్పలే మీరు? 5-6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అయినా అది చెప్పాల్సింది, క్లారిటీ ఇవ్వాల్సింది విజయసాయిరెడ్డి గారు కదా. తర్వాత నువ్విస్తే ఎట్లా? నేను ఇంతవరకు కూడా ఎప్పుడు చెప్పలేదు. నీ లాలూచితనము, నన్ను నువ్వెంత నీ బతికెంత అన్నాడు కదా. నీ లాలూచి బతికేందో కూడా ఒకసారి పులివెందుల ప్రజలకు ఒకసారి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అది జరిగింది. 2014లో మీటింగ్లోకి పిలిచి ఆ రోజు అతనితో పాటు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు సహముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డి, తర్వాత దెంతులూరు కృష్ణ అంటే ఎవరు మీకు అందరికీ చెప్పాలంటే మంగళకృష్ణ అని చెప్తే అర్థమవుతుంది. మంగళకృష్ణ గారు నలుగురు తర్వాత నన్ను పిలిచి ఇది మాట్లాడి నాకు మా ఊరు ఎంపీటీసీ అంటే నేను ప్రాతినిధ్యం వహించే అప్పుడు మా మండలంలో మా ఎంపీటీసీ టీడీపీ బ్యానర్ మీద వచ్చి నాకు ఫ్రీగా ఇచ్చి తర్వాత నువ్వు 300 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు పంచొద్దని వీళ్ళు లాలూచి పడినారు మనతో. ఆ విషయం పులివెందుల ప్రజలకు తెలియాలా? ఎందుకంటే ఇట్లాంటి జనరల్గా విషయాలు చెప్పకూడదు. కానీ నా క్యారెక్టర్ను మీరు ఈ రకంగా చేసినప్పుడు ఇది నాకు అర్థం కాలేదు. మీరు ఏమంటారంటే ఉలిమెల్ల తోట దగ్గరకు వచ్చి కసునూరు ఎంపీటీసీకి లాలూచి పడి నాకు ఏకగ్రీవంగా ఎందుకు ఇచ్చారు అన్నారు కదా. మీరు మిమ్మల్ని ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? ఇచ్చారనా? అదే ఎందుకు? అదే మీరు అవినాష్ చెప్పాలి ఇప్పుడు సమాధానం. పులివెందుల కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం అభ్యర్థి ఎన్నికల్లో. ఆ ఎన్నికలకు 1 month ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ జరిగి రిజల్ట్ కూడా అనౌన్స్ చేయకుండా తర్వాత డిక్లేర్ చేశారు. మీకు గుర్తుందో లేదో? అవును. జస్ట్ 1 monthకే వచ్చిందన్న రిజల్ట్ కూడా ఎన్హాన్స్మెంట్లో పెట్టి ఈ రిజల్ట్కు 2-3 రోజుల ముందు ఆ రిజల్ట్ ఎంచి తర్వాత నీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంచారు. అప్పుడు మీరు అన్ని రకాలుగా మీరు బాగా ఇదిగా ఉన్నారు కాన్స్టిట్యున్సీ మీద. కానీ 60-70 వేల మెజార్టీతో ఆ టైప్లో ఉన్నప్పుడు నాకు ఒక కసునూరు ఎంపీటీసీని తెలుగుదేశం మళ్ళీ ఇండిపెండెంట్గా కాదన్నా తెలుగుదేశం పార్టీ బ్యానర్ మీద నాకు గిఫ్ట్గా మీరు ఏ లాలూచిపడి ఇచ్చారని నేను అడుగుతున్నా. దానికి అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలంటున్నా. అవినాష్ రెడ్డి ఎక్కడ చెప్తాడు? మీరు చెప్పండి ఎందుకు ఇచ్చారు? మిమ్మల్ని ఏమడిగారు? ప్రతిఫలంగా ఏమడిగారు మిమ్మల్ని? అదే ప్రతిఫలంగా మళ్ళీ నేను ఆ మండలం ఎలక్షన్స్లో నేను క్యాండిడేట్ను పెట్టుకుంటే క్యాండిడేట్ కూడా స్వల్ప మెజార్టీతో 3200 ఓట్లతో ఓడిపినాడు. మేము గుర్జాలని ఆ ఎంపీటీసీ కూడా మేము గెలిచినాము. సింహాద్రిపురం ఎంపీటీసీ 7 ఓట్లతో మేము ఓడిపినాము.
మిగతాటి 2 కూడా లోమడ ఎంపీటీసీ కూడా 106 ఓట్లతో ఓడిపినా. మేము ఫైట్ చేసినాం, అంతా ఏమి లేదన్నా. అది ఎందుకు జరిగింది అనేది నేను ఇప్పుడు అడుగుతాను. మీరు నన్ను లాలూచంటారు కదా, మీరు ఆ రోజు నాతో ఎంత డబ్బులు తీసుకొని నాకు అది అమ్ముకున్నారు, అది అవినాష్ రెడ్డి చెప్పాలా, పక్కనుండే భాస్కర్ రెడ్డి చెప్పాలా, పక్కనుండే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాలా, నాకు ఈ పక్కన కూర్చున్న ఆ తర్వాత దెంతులూరు కృష్ణ చెప్పాలా. సరే, మీరు ఇంతకీ విజయసాయి రెడ్డితో మీరు ఎందుకు కలిశారు? విజయసాయి రెడ్డి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఎందుకు అడగలేదని అన్నారు మీరు. ఓకే, అది వ్యాలిడ్ క్వశ్చనే. కానీ అసలు విజయసాయి రెడ్డిని మీరు కలిసారా? కలిస్తే ఎందుకు కలిశారు? అది కూడా చెప్తాను. అది కూడా విజయసాయి రెడ్డి గారిని కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న అప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నను కూడా అనేక సార్లు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కలిశాను నేను. నాకు ముందు నుంచి ఆయనతో స్నేహం ఉంది. తర్వాత మేడా రఘునాథ్ రెడ్డి నాకు బంధువు, వాళ్ళ ఎంపీ నా ఇప్పుడు. ఆయన్ని కూడా వాళ్ళ ఇంట్లో కానీ ఆడ కానీ అనేక సందర్భాల్లో కలిసా. ఎవరిని? మేడా రఘునాథ్ రెడ్డిని. అలాగే ఇప్పుడు వాళ్ళ దాంట్లో నెంబర్ 2గా ఉండే మిథున్ రెడ్డినా, మిథున్ రెడ్డి నెంబర్ 2 కదా మీకు. మిథున్ రెడ్డిని కూడా ఢిల్లీలో రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో 2-3 సార్లు భోజనం టైంలో కలిసా. ఇవన్నీ కలిసినా కానీ అట్లనే వచ్చేసి విజయసాయి రెడ్డి గారిని కూడా ఢిల్లీలోనే రమేష్ అన్న ఇంటి దగ్గరే కలిసింది. అప్పుడు ఇంకా ఈయన బీజేపీ లేకపోయినాడు రమేష్ అన్న, ఇంకా వాళ్ళు బీజేపీ వాళ్ళని ఉన్నారు. ఆయన ఇండ్లు పార్లమెంటుకు దగ్గర కాబట్టి ఎవరినైనా భోజనానికి ఆహ్వానించడం ఇది నాకు కొంత బాగా ఇంట్రెస్ట్. ఆ భోజనం టైంలో అట్లా గెలిచినదే వీళ్ళందరినీ, రఘునాథ్ రెడ్డిని కానీ, తర్వాత మిథున్ రెడ్డిని కానీ, ఇంకోటి కానీ, వీళ్ళందరినీ బాలేనన్నని కానీ అట్లా మామూలుగా కలిసిన. అది దాన్ని పెట్టుకొని ఇప్పుడు అసలు ఈ సందర్భము అది అనవసరము. ఇది ఆయనతో వాళ్ళు బాగున్నప్పుడు ఇదంతా బయట పెట్టలే. వాళ్ళు ఆయన విజయసాయిరెడ్డి దూరం అయినప్పుడు ఇప్పుడు చెప్తారు. నేను అనేది ఏంటంటే విజయసాయిరెడ్డి అన్నాను ఇమ్మను ఎందుకు కలిసినాడు, ఏం మాట్లాడినాడని. ఈయన ఏందేందో చెప్తే ఎట్లా? అది రొటీన్గా వీళ్ళందరినీ కలిసినట్టు జనరల్గా కలిసినాం. ఇంకోటి తర్వాత ఆయన 12 కోట్లకు ఏందో ఎమ్మెల్సీ అది ఇదని చెప్పాడు కదా, అది ఆయన చెప్పింది 100% తప్పు. నా 12 కోట్లు కాదు, 15 కోట్లు 15 కోట్లు ఇచ్చి నువ్వు అమరావతి అప్పుడు మాకు సపోర్ట్ చేయాలా అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. నేను ఆ విషయం ఇమ్మీడియట్గా అప్పట్లో మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. ఏమని? సార్ వీళ్ళు ఈ రకంగా ఆఫర్స్ పెడతారు, మనం జాగ్రత్తగా కానీ ఉండకపోతే అమరావతి బిల్లు ఏదైనా వీగిపోతే మొత్తం రాష్ట్రానికి నష్టం జరిగే పరిస్థితి ఉంది, మనం జాగ్రత్తగా మేల్కోవాలా అని చెప్పడం జరిగింది ఆయనకు. ఆయన నువ్వు ఈ సబ్జెక్టును కొంచెం డ్రాగన్ చేయి, వాళ్ళ లిస్టులో ఎవరెవరు ఉన్నారో నువ్వు కనుక్కో. ఏమని నాకేం చెప్పాడంటే మా సారు, మనము ఈ లిస్టులో అంటే నేను ఒక్కరిని వస్తే ఏమవుతుంది, ఇంతమంది లాగాలి కదా మీరు అని కూడా నువ్వు దీన్ని అట్లా డ్రాగన్ చేయని కూడా మా సార్ నాకు చెప్పడం జరిగింది. నేను అదే మాట ఆయనకు చెప్తే వాళ్ళు అప్పుడు కొన్ని లిస్టులు చెప్పినారు. శమంతకమణిది, డొక్కా మాణిక్యం గారిది, పోతుల సునీత గారిది కొన్ని 4-5 చెప్పినారు. నేను ఆ విషయము మా సార్కి కూడా చెప్పినా. కానీ మా సార్ మా పార్టీ వాళ్ళతో ఎవరితోనో మాట్లాడి లేదు వాళ్ళందరూ మనకు టచ్లో ఉండాలి, వాళ్ళు అబద్ధాలు చెప్తారని చెప్పినారు. నేను చెప్పిన లిస్టే ఆ రోజు వాళ్ళు అగనెస్ట్గా మనకు ఓటేసినారు. ఆ రకంగా జరిగి ఒక పకడ్బందీగా ఒక సిస్టమేటిక్ ప్లాన్తో మేము ఆ రోజు అమరావతిలో నేను స్వయంగా ఓటేసిన. ఈరోజు ఆడ అమరావతి వర్క్ అంతగా జరుగుతుందంటే అందులో చంద్రబాబు ఆనాడు వేసిన స్కెచ్, అందులో నేను కూడా చిన్న భాగస్వామ్యం ఉంది. నేను ఈరోజు కూడా నేను గర్వపడతాను, అది జరిగింది. రైట్ రవి గారు, ఇది కొంచెం ఇదిగానే అంటే కొంచెం డీప్గా చర్చించాల్సిన అంశంగా కనబడుతోంది నాకు. అమరావతికి వ్యతిరేకంగా కౌన్సిల్లో ఒక కుట్ర జరిగింది, మీ ఎమ్మెల్సీలను కూడా కొనేసి ఆ తీర్మానం వీగిపోయేలాగా చేయాలనుకున్న విషయం కొంచెం సీరియస్గానే పరిగణించాల్సిన అవసరం ఉంది. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఈ బ్లాంక్ చెక్కుల స్టోరీ ఏంటో కూడా బయట పెట్టాల్సిన అవసరం. ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా అమరావతిని రాజధానిగా చేసే విషయంలో శాసన మండలిలో వచ్చిన చర్చకు సంబంధించి ఓటింగ్ పైన మిమ్మల్ని వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేయమన్నారు, అంతేనా? ఆ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా. అచ్చా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మిమ్మల్ని ఓటేయమని అడిగినారు. దానికి మీకు 15 కోట్లు ఆఫర్ చేశారు.
అయితే దాంతో పాటు సమంతకమణి గారు, డొక్కా వరప్రసాద్ గారు, ఇంకా 2 పేర్లు చెప్పారు మీరు. అప్పుడు పోతుల సునీత గారు కూడా అప్పుడే మారింది. అవును, పోతుల సునీత గారు, సమంతకమణి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆ తర్వాత అప్పుడు వాళ్ళకి అదర్ సైడ్ వచ్చి ఓటేశారు. ఇంకో పేరు ఉంది మా జిల్లాదే, అది గుర్తు రాలేదు. ఓకే, అంటే వీళ్ళకు కూడా అంత అమౌంట్స్ ఆఫర్ చేశారా సేమ్? అది ఆ విషయం నాకు తెలియదన్నా. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ 4 అయిపోయినాయి, కొత్తగా నువ్వు ఏందన్నా మాట్లాడి తెచ్చే నీకు ఇచ్చేదే వాళ్ళకి ఇచ్చామని చెప్పినారు. అంటే ఈ 4 అయిపోయినాయి అంటే వీళ్ళకి ఎంత ఇచ్చారు ఏంటో చెప్పలా, మీకు తెలియదు? అసలు నాకు తెలియదు ఆ సబ్జెక్ట్, అది రానిలే, ఆ ప్రస్తావన ఎందుకు కదా, అది ఆ మ్యాటర్ ఇట్స్ ఓవర్. ఓకే, అంటే అది కూడా ఎందుకు చెప్పినారంటే మా వాళ్ళు దానికి ఎట్లా మనం దీన్ని కట్టడి చేయాలా, ఎవరెవరు ఉన్నారో అని అడిగినప్పుడు నేను ఒకని వస్తే ఏం లాభము, ఒక 20 మంది వస్తే కానీ మీకు పని జరగదు కదా అని నేను అడిగినప్పుడు నాకు ఎగ్జాంపుల్గా 4 పేర్లు చెప్పారు. ఆ 4లో ఈ 3 పేర్లు అవి. ఆ విషయం నేను మా పార్టీ పెద్దలకు చెప్తే, లేదు మన వాళ్ళంతా వాళ్ళకి టచ్లోనే ఉండాలిలే, మాట్లాడతాను, ఇబ్బంది జరగదని చెప్పినారు. కానీ ఆ ఇబ్బంది అయితే ఆ రోజు జరిగిపోయింది. అవును, ఆ రోజు జరిగింది కదా, జరిగింది. సారు కూడా పైన కూర్చున్నాడు. సారు ముందరనే వాళ్ళ అవతల అదర్ పార్టీకి చేతులు ఎత్తినారు. నేను ఏదైతే పేర్లు చెప్పినానో వాళ్ళే చేతులు ఎత్తినారు. తర్వాత మనం పొరపాటు పడినాం, మన టీం మిస్టేక్ చేసిందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాతో అన్నారు. ఓకే, సో అన్న ఈ దీనికి సంబంధించి మీరు ఇంకొక చాలా పెద్ద ఇది చెప్పారు ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో బ్లాంక్ చెక్లు ఆఫర్ చేశారు మీకు, ఆదినారాయణ రెడ్డి గారికి అని. ఎందుకంటే అప్పుడు మీరు కేసు పోరాడుతున్నారు, మేము మా మీద అనవసరంగా కేసు పెట్టారు, మాకు సంబంధం లేదు అని. సో బ్లాంక్ చెక్స్ అన్నారు, ఎందుకు బ్లాంక్ చెక్కులు? చెప్పండి. చెప్తా వినండి. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా నన్ను ఆదినారాయణను సిట్ ఇంటరాగేషన్లో భాగంగా పిలిచారు. ఆ పిలిచినప్పుడు మాకు అప్పటికే కొంచెము వీళ్ళు మా మీద ఆరోపణలు చేస్తా, సిట్టు కూడా మమ్మల్ని నోటీసులు ఇచ్చి పిలిచేటప్పటికి మాకు అనుమానం వచ్చి మేము అప్పుడు మా ప్రతిపక్ష నాయకుడైన మా చంద్రబాబు నాయుడు గారిని పిలిచి నేను సార్ దగ్గర పోయి సో సార్ ఇట్లా మన పార్టీకి చుట్టాలని ట్రై చేస్తున్నారు, మీ మీద నారాసుర చరిత్ర అని చెప్పినారు, మమ్మల్ని లోకల్గా ఇట్లా టీడీపీని ఇన్వైట్ చేసి టోటల్గా అది మన మీదకి తిప్పాలని చూస్తున్నారు, మనం ఈ విషయంలో అంటే నువ్వు ఫైట్ చేయి, ఏదైనా నా సపోర్ట్ కూడా ఉంటుంది, మనం చట్ట ప్రకారం పోయి ఫైట్ చేయండి దీని మీద అని మాకు సారు వచ్చి గైడ్ చేశాడు. ఇమీడియట్గా నేను మరొకసారి కూడా చెప్తాను, ఫస్ట్ టైం సిబిఐ ఎంక్వైరీకి ఇది సిబిఐకి పోవాలని ఫస్ట్ టైం నేనే పోయింది. నేను పోయి దాన్ని అడ్మిట్ చేయించిన తర్వాత అదన్న 15-20 రోజులకు వచ్చి ఆయన ఆ కేసులో ఇంప్లీడ్ అయినాడు. ఇదంతా జరిగిన 2 months తర్వాత సునీతమ్మకు అప్పుడు వాస్తవాలన్నీ తెలుసుకొని వాళ్ళకు ఎటు స్టెప్ వేయాలని అర్థం కాని పరిస్థితిలో మేము చేసిన ఈ సిబిఐ ఎంక్వైరీ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా మాతో పాటు కోర్టుకు రావడము ఆ రకంగా జరిగింది. జరిగిన తర్వాత అదేందో ఫస్ట్ తేలిగ్గా తీసుకున్నారు. దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనా, ఈయన దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము సిబిఐ ఎంక్వైరీకి వేసినప్పుడు ఆయనే గతంలో అడిగిన సిబిఐ ఎంక్వైరీని ఆయనే సంతకం పెట్టి అఫిడవిట్లో తర్వాత వద్దని కూడా చెప్పడం, ఆ స్టోరీ అంతా అందరికీ తెలుసు. ఈ సందర్భంలో స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చింది. అప్పటికి వాళ్లకు కొంచెం భయం స్టార్ట్ అయింది, ఇదేమైనా సిబిఐకి వెళ్తే మేము మళ్ళీ అదంతా పెద్దది ఇరక్కపోతామేమో అని. అప్పుడు దాంట్లో ప్రధానంగా అది సిబిఐ కావాలని అడిగింది ఎవరు? నేను, అదన్న, తర్వాత సునీతమ్మ, మేము ముగ్గురం. మా దగ్గరికి వచ్చిన ఆఫర్ ఏంటంటే, మేము సునీతమ్మది ఏం చేసుకుంటామో ఏం చేస్తామో మీకు అనవసరం, నువ్వు ఆదిన్నతో కూడా మేము మాట్లాడుకుంటాం, నువ్వు దీంట్లో ఈ కేసులోంచి ఆ కేసును నేనే కదా పెట్టింది, నన్ను విత్డ్రాగమ్మన్నారు. విత్డ్రాగమ్మంటే మీకు ఎంత కావాలో, అంటే బ్లాంక్ చెక్ అంటున్నా కానీ నేను మీకు ఏం కావాలో నువ్వు అడుగు, 20, 30, 40 అని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు మళ్ళీ నేను ఆదన్నను కూడా దీంట్లో కలుపుతున్నానంటే, మాకు ఏదైనా అంతా కలిసే ఆ కేసు గురించి అంతా చేస్తాను నేను. కాబట్టి నేను మార్నింగ్ పొద్దున్నే ఆదన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా నా దగ్గరికి ఇట్లా ఏమన్నా నీ దగ్గరికి ఏమన్నా ఎవరన్నా ఇట్లా ఈ కేసు సంబంధంగా వచ్చినారా అని అడిగినా నేను. ఆయన టక్కున అయితే నీ దగ్గరికి కూడా వచ్చినారా అన్నాడు. అంటే ఏమని అర్థము? ఆయన దగ్గర కూడా పోయినారనే కదా.
నేను నీ దగ్గరికి ఎవరన్నా వచ్చినారా అన్న అంటే ఆయన సరదాగా ఫోన్లో నీ దగ్గరికి కూడా వచ్చినారా రా అన్నాడు. ఒరే అని కూడా అంటారులే, నీ దగ్గరికి కూడా వచ్చినారా అన్నాడు. ఆయన దగ్గర వచ్చినట్టే ఇది అంటే చూస్తాంలే ఆయన లాంగ్వేజ్లో చూస్తాంలే నా కొడుకులు ఏమేమి పడతారో పని లేని ఆయన అనడము. మేము దాన్ని ఇంకా ఓ రకంగా మా సార్కి ఏ విషయం ఉన్నా దీంట్లో మా సార్ నాలెడ్జ్లో పెడతా ఉన్నాం మేము. ఎవరు చంద్రబాబు నాయుడు నాలెడ్జ్లో ఆ రకంగా కూడా మాకు ఆఫర్ ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి దగ్గర పోయినా నేను అంటే ఇదేన్ని ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటేనా మామూలుగా ఈ మ్యాటర్స్ చెప్పడం వల్ల మనం వాళ్ళు ఏదో అడిగినా మనం ఒప్పుకోలే, ఇది అవసరం లేని సబ్జెక్టు. కానీ మీరు నా క్యారెక్టర్ను నన్ను మీరు అనవసరంగా మాట్లాడేటప్పుడు మీ బతుకులు ఏంది అనేది కూడా నేను చెప్పాలి కదా. సిబిఐ విత్డ్రా అయితే ఏడ చుట్టుకుంటుందని మాకు ఇంత భారీ ఆఫర్ ఇచ్చినారు. అది అసలు అవినాష్ రెడ్డికి తెలిసినో లేదో వాళ్ళ పెద్ద తలకాయలకి ఇద్దరికి తెలుసు. అంటే మీతో బేరమాడింది అవినాష్ రెడ్డి కాదా? కాదు. అసలు ఇది అవినాష్కు సబ్జెక్టు నాలెడ్జ్ ఉందో లేదో కూడా తెలియదు. మేము హైకమాండ్ బిగ్ బాస్ వాళ్ళతోనే మాట్లాడి అంటే బిగ్ బాస్ డైరెక్ట్ మాట్లాడా? బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడాడు. మీరు మేము ఓకే అంటే కదన్నా మాట్లాడిచ్చేది, మేము ఓకే అనలేదు కదా. మీకు అన్ని చేపిస్తాము, అదే నేననేది కూడా అదే. మీరు ఓకే అనలేదు కానీ మీతో మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు ఎవరని అన్నా. ఒక్క నిమిషం అన్నా, మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ విత్డ్రా అవుతే అమౌంట్ తీసుకొని మళ్ళీ మీకేమన్నా డౌట్ ఉంటుందేమో, అప్పుడంతా ఇంకా స్టేట్ గవర్నమెంట్ సిట్ చేతుల్లోనే ఉంటుంది కదా. అప్పుడు మళ్ళా మీ ఇద్దరిని ఏమన్నా మేము ఇరికిస్తామని మీకు గన డౌట్ ఉంటే మిమ్మల్ని జగన్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి మేము భరోసా ఇప్పిస్తాము. అది ఆఫరు. ఇంకా మీడియేటర్ అది ఎందుకు లేనా, వాళ్ళు ఏందన్నా అన్నప్పుడు చెప్తాలే, ఎప్పుడు ఎందుకు అంటే ఇది జరిగిన ఆఫర్ ఇది. మళ్ళా మమ్మల్ని ఇప్పుడు మేము కేసు విత్డ్రా అవుతాము డబ్బు తీసుకొని, సపోజ్ డబ్బు తీసుకున్నారు కదా మీరు, దానికి సరిపోయిందని మళ్ళీ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే కాదు రవి గారు, నేను ఎందుకు అడుగుతున్నానంటే మీడియేటర్ ఎవరు లేకపోతే వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు కొంత ఏమొస్తుందంటే ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఎందుకు కలిసావా లేదా అని అంటే ఇప్పుడు మీరు చెప్పారు, మరి రవి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని ఒక మాట బీటెక్ రవి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఆ విషయము అనేది ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత తోటలోకి వెళ్ళారు వీళ్ళిద్దరు అంటే ఏ తోటలో కానీ సంగతి తర్వాత కానీ అవినాష్ రెడ్డిను బీటెక్ తోటలో కలిశారు అంటే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది రాకుండా ఎవరన్నా మీరు ముందుగానే చెబుతారేమో అని అడుగుతున్నా. చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం. అంటే అన్న దానికి కూడా మీకు క్లారిటీ ఇస్తా. 2014లో నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాదు, నేను ఒక మండల స్థాయి నాయకుడిని. వాళ్ళ తోటలోకి వెళ్ళేటప్పుడు అప్పట్లో మా ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ రెడ్డితో విషయం చెప్పి ఆయన ఓకే అన్న తర్వాతనే నేను పోయినా. కావాలంటే ఈరోజు సతీష్ రెడ్డికి మళ్ళీ గుర్తుందో లేదో, సతీష్ రెడ్డితో క్లారిటీ వాళ్ళే తీసుకోమను. సతీష్ నేను అప్పుడు ఇన్ఛార్జ్ కాదు, ఆ ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ రెడ్డి అనుమతితోనే నేను పోయినా. ఇప్పుడు ఎందుకు ఈ సబ్జెక్టు నేను అదన్న ఇద్దరం కలిసి ఒకసారి డిబేట్కి వస్తాంలే, అప్పుడు ఇద్దరం అయితే బాగుంటుంది. నేను అదన్నా మీతో ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా డిబేట్ చేస్తాం. ఏం జరిగింది, ఎందుకు అంత ఆఫర్ ఇచ్చా, ఇప్పుడు వాళ్ళు మాకు అంత ఆఫర్ ఇచ్చినారనే దానికి నిజంగానే అది సిబిఐ ఎంక్వైరీకి పోయింది కదన్నా. పోతాదని భయపడి పోతే మేమే చేసినాం కాబట్టి మేము ఇరుక్కుంటామని భయపడి నానా రకమైన ఎత్తులన్నీ వేసినారు. అది మేము మా ఇది కాలే, అది మా అదృష్టం కొద్దీ సిబిఐకి పోవడము, వాళ్ళు ఎంక్వైరీ చేయడం, వాళ్ళు లేదంటే 100% మమ్మల్ని ముద్దాయిలు చేసిందరు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. తర్వాత మీరు వైసీపీలో చేరాలని ఎందుకు అనుకున్నారు? నాకేం అవసరమన్నా, జరగాల్సినది ఇదంతా నేను ఫైట్ చేసిందంతా నేను ప్రతిపక్షంలో. ఇప్పుడు బీటెక్ రవి అనే వ్యక్తి అంతకుముందు ఎవరికి తెలియదున్నా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వివేకానంద రెడ్డి గెలిచినప్పుడు నేను అంతో ఇంతో ఐడెంటిఫై అయినా. నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను వాళ్ళకు వ్యతిరేకంగా ఉండి ఈ కేసును వెలికితీసి నేను ఆడ ఫైట్ చేస్తా అంటే నాకు గుర్తింపు వచ్చింది. నేను అప్పుడు పోతే గీతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా నాకేం అవసరము. అది అతను ఏమన్నా జరిగింది ఏంటంటే మొన్న ప్రెస్ మీట్ కొంచెం బాగా వైరల్ అయింది నాది, పైనుంచి బాగా ఆయనకు పన్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదంటే అది మాట్లాడి పడేసినాడు. నేను చెప్తున్నా కదా, నిజంగా అది జరిగింటే అన్నను విజయసాయి రెడ్డి అని చెప్పమని అంటున్నా కదా నేను. ఇప్పుడే ఆయనే మన పార్టీ ఏం కాదు కదా, ఆయన ఇండివిజువల్గా ఉన్నాడు. జరిగిన వాస్తవం అయితే ఆయన చెప్పొచ్చు కదా. ఊరికి అన్నీ లేనిపోనేటి ఆడ
ఇది చేసి అప్పుడు ఆ సందర్భంలో నాది కాదరా లాలూచి మీ లాలూచి బతకడని ఈ 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పాల్సి వచ్చింది అంతే. అంటే మీరు నన్ను వైసీపీలో చేర్చుకోండి, ఒకవేళ మీరు వద్దంటే నేను సీఎం రమేష్ని పట్టుకొని బీజేపీలోకి పోతాను కూడా బెదిరించాడు రవి మాతోనని అవినాష్ రెడ్డి అన్నాడు కదా. అంటే సీఎం రమేష్ ద్వారా ఏమన్నా బీజేపీలో పోదాం అనుకున్నారా? లేదు, అవసరం ఏముందన్నా నాకు అది బీజేపీ గురించి. అన్నా ఇంకోటి, ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సునీతమ్మతో నువ్వు ఇట్లే నన్ను ప్రెజర్ చేస్తే అవినాష్ షెల్టర్ కోసం అని బీజేపీలో పోవాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, నా పరిస్థితి ఏందని అన్నాడని విజయం అఫీషియల్ గా సునీత గారు ఓపెన్ గానే చెప్పినారు. కరెక్ట్, అది చెప్పినారు. అంటే ఇంకా ఆయన బీజేపీలోకి పోయినాడు, ఇంకా ఇది జగన్ రెడ్డి చెప్పింది, ఇది మనం అడిగితే ఆయన ఏం చెప్తాడు? అది ఏమో ఇద్దరుగా చేద్దాం అనుకున్నారు. నాకు ఇంకోటి ఇంకోటి నాకు నేను అంటే ఓపెన్ టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకో, సపోజ్ నాకు బీజేపీలో సీఎం రమేష్ అన్న ఉన్నప్పుడు, నేను రమేష్ అన్న మాకు అంత క్లోజ్గా ఉన్నప్పుడు నాకు బీజేపీకి పోవాల్సిన అవసరం ఏముందో చెప్పాలా? ఇంకో పక్క ఆదన్న కూడా బీజేపీలో ఉన్నాడు, నాకు అవసరం ఏముంది నా బీజేపీలో? నాకు ఏదైనా అవసరం పడితే వాళ్ళిద్దరు ఉన్నారు కదా అంటున్నా. లాజిక్ చెప్తున్నా నేను. కరెక్టే, కోడిగుడ్లన్నీ ఒక బొట్టులో ఉంటే ఏమి లాభం, కొన్ని అందులో కొన్ని ఇందులో ఉంటే అటు ఇటు సర్దుకుంటూ ఉండొచ్చు. నువ్వు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటే అంటే అన్నా నేను ముందే చెప్పినట్టు టు బీ ఫ్రాంక్ అని నేను ముందే చెప్పిన. ఎవరైనా పొలిటికల్ గా అట్లే ఆలోచిస్తారు కదా అంటున్నా. ఇద్దరు ఉన్నప్పుడు నాకేం అవసరం ఉన్నా దాంట్లోకి పోవాల్సింది, లాజిక్ మిస్ అయినాడు అంటున్నా. కరెక్టే అయితే 2-3 ఒక్క నిమిషం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తన ఒరిజినల్ స్వభావాన్ని ఎవరైనా ఇప్పుడు నన్ను ఓపెన్గా నన్ను జూదం ఆడతావు అది ఇది అంటారు. నేను ఆల్రెడీ నాకు టైం ఉంటే నేను ఆడతానన్నాక దాని జోలికి రాలే. అట్లా మన ఒరిజినాలిటీని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేసినప్పుడే ఇదంతా వస్తుంది. జగన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను అట్లా కాదు పతిత్తును మన తాతను చంపిన ఇదని లేనిపోది తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా ఇప్పుడు జంజీ ఈ 20-30 years వాళ్ళందరికీ తెలిసేట్టుగా చేసుకున్నాడు. దాంట్లో మనం కొంత ఎలాబొరేటెడ్గా చెప్పడంతో అది కొన్ని ఛానల్స్ అవి బాగా చేసేలకు పైనుంచి బాగా పన్నాయి. ఎవరికి? అవినాష్ రెడ్డికి. ఆడ మీటింగ్ పెట్టి అది ఇదిగా ఇంకా నా మీద అక్కసంతా ఎప్పుడూ కూడా అతను ఆ రకంగా మాట్లాడు. జనరల్గా సంతోషమైనా బాధ అయినా సావు అయినా పెళ్ళికైనా ఒకటే మేళం ఊతాడన్నట్టు ఆ టైప్ మాట్లాడేవాడు. ఫస్ట్ టైం నా మీద అట్లా ఫ్రస్ట్రేషన్గా మాట్లాడినా అంటే అది పైనుంచి నాకు పన్నే ఏం చేస్తారు మీరు పులిందల్లా అది ఇదని ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ మాట్లాడడమే అది. రైట్. ఇంకొక మాట, ఎర్రచందనం దొంగతనాలు అని అన్నారు కదా, అంటే వీళ్ళు ఎర్రచందనం కూడా చేసేవాళ్ళు ఈ ఫ్యామిలీ వచ్చారు. ఆయన అవినాష్ మాట్లాడుతూ నువ్వెంత నీ బతుకు ఎంత అన్నాడు. నా బతుకు ఏముంది బా, నేను మామూలు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన, మా నాయన బడిపంతులు. మా బతుకు మా చిన్నాయన్ను ప్రత్యర్థులు మీ అండతో చంపినారు. మీ చిన్నాయన్ను మీరు రాజకీయం కోసం మీకు టికెట్ రాదనే ఉద్దేశంతో మీరు చంపినారు. అట్లా మీ బతుకులు లాగా కాదులే, మా బతుకులు మామూలు సాధారణమైనటి, సొంత చిన్నాయన్ను చగా చంపుకునేటి కాదని వాళ్ళ బతుకుల గురించి చెబుతూ మీరేందో పెద్ద బతుకుంటున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పటికి వీళ్ళది ఒక 40 నుంచి 50 టన్నులు కోడూరులో స్టాక్ ఉండింది. ఏది? రెడ్ శాండిల్. అక్కడ ఆ ఊర్లో వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేస్తే విశాల్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డికి ఫోన్ చేస్తే భాస్కర్ రెడ్డి ఇక్కడ నుంచి 2-3 లారీలు ఒక 20 మంది మనుషులను పంపించి వాళ్ళు చెప్పిన రీజన్ ఏందో తెలుసా? రాజశేఖర రెడ్డిని దహనం చేసేదానికి వచ్చే చందనం దొంగలు కావాలని చెప్పి ఆ పేరు చెప్పి ఆ నుంచి తరలించి పులివెందుల తోటల్లో పెట్టుకొని మళ్ళీ 10 రోజులకు అమ్ముకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా రెడ్ శాండిల్కు చుట్టి అమ్మినారు. అందుకే నేను ఈరోజు పుష్ప 1 కాదు, పుష్ప 2, పుష్ప 3 కూడా ఉన్నాయి, నెక్స్ట్ చెప్తా అనేది. రెడ్ శాండిల్ బిజినెస్ మీరు చేసినారు, ఓకే. దాన్ని రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా దానికి వాడుకొని అక్కడ నుంచి ఆ గందరగోళంలో రవాణా చేసుకొని అమ్ముకున్నారంటే ఇంకా మీరు ఇంకా వాళ్ళ బతుకు గురించి ఇంకా అతను నా బతుకు గురించి మాట్లాడతాడు. ఇంకా అసలు మామూలుగా నీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా పులివెందుల్లో ఏదైనా పంచాయతీ అంటే భాస్కర్ రెడ్డి పంచాయతీ అంటారు.
భాస్కర్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ ఫాదరు, ఇద్దరు పంచాయతీ పోతానే ముందు డబ్బులు తీసుకొని ఆడ పెట్టాను అంటాడు, వీళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇద్దరు డబ్బు పెట్టుకొని ఒక 2-3 ఏళ్ళు తిప్పుతాడు వాళ్ళను. ఫైనల్గా లాస్ట్లో ఏదో ఒకటి తెంచి అప్పుడు ఆ 3 years ఇతనికి వడ్డీ లేకుండా ఆ డబ్బులు ఇతని దగ్గర ఉంటాయి, ఇతను ఎంజాయ్ చేస్తాడు. లాస్ట్కి ఎట్లుందంటే వాళ్ళ పక్కన ఎవరన్నా ఏంది భాస్కర్ రెడ్డి సార్ పంచాయతీ తెంచకూడదా అంటే, మీకు తెలియదురా ఇట్లా నానబెట్టి స్లో చేస్తే వాళ్ళు యాటికోసాటికి ఒప్పుకొని పోతారు మనకు న్యూసెన్స్ లేకుండా అని. ఆ టైపుగా వాళ్ళు ప్రజల సొమ్ముతో ఇంకోటి ఇప్పుడు అరటి రైతులు ఉన్నారు మా ఊర్లో, వాళ్ళ పెట్రోల్ బంకులు ఉన్నాయి. అరటి రైతులు బయట నుంచి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చే లారీలు కంపల్సరీ వాళ్ళ పెట్రోల్ బంకులో కన్నా డీజిల్ పట్టించుకోకుంటే వాళ్ళకి బిజినెస్ ఉండదు ఆ రోజు. అట్లా చేసి ప్లస్ ఆ వ్యాపారస్తులతో వాళ్ళు కుమ్మక్కై ఇప్పుడు ఎక్కడన్నా కానీ రైతులు సొమ్ము వాళ్ళు అహర్నిశలు కష్టపడి 10-12 నెలలు కష్టపడితే దాంట్లో టన్ను కింద ఒక 10 ఏళ్ళు యథేచ్ఛగా రాబట్టారు. ఏది 22,000 కన్నా రైతుకు వ్యాపారస్తుడు ఇచ్చంటే వాడు 20,000కే కొనాలా రైతుతో, ఆ 2,000 రూపాయలు ఇలా కమిషన్ ఇవ్వాలా. అట్లా అరటి రైతులను కూడా దోచుకునే బతుకు మీది. దోచుకునేవాడికి దోచుకునేవాడికి పరాయి సొమ్ము తిని బతకాలనుకునేవాడికి అరటి రైతు, ఎర్ర చందనం, లేకపోతే ధాన్యం వరి పండించే రైతు, చీనీ రైతు ఇట్లుంటుందా? దోచుకోవాలి. లేకపోతే ఎవరైనా ఇలా ఇంకొక పక్కన పెడితే ఎవరైనా దోచుకుని బతికేవాడు దోచుకోవడమే పనిగా ఉంటాడు, కానీ ఆడి దగ్గర దోచుకోకూడదు. మళ్ళీ వారికి నీతి నియమం ఉండదు, దోచుకోవడమే పని. అంటే నేనేమనుకుంటా అంటే మన కాన్స్టిట్యున్సీలో రైతులు అంత కష్టపడుతూ అరటి పండిస్తా అంటే ఆ రైతులకు కూడా ద్రోహం చేస్తారా, ఏదో పక్కనైనా కొట్టుకొని చేస్తారులే అనుకునేము. ఈయనే మా రైతులనే పట్టి పీడించి చేసినారు. ఆ విషయం పులివెందులలో అందరికీ తెలుసు. ఏమంటే ఇంకా మాకు మన మీదంగా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ కానీ వస్తే మారిపోతుంది అన్న. ఆ లెవెల్ కోసమే నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి జరుగుతున్నది ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈరోజు ఇంతవరకు నన్ను ఏందో అది ఇది మాట్లాడినాడు. నేను ఈరోజు చెప్పిన నువ్వు తోటలో నాకు కూర్చొని మాట్లాడలే. వాళ్ళు ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఇది అంతా నాకు విజయసాయి రెడ్డికి నువ్వు లేవాడా, ఇది నాకు నీకే కదా జరిగింది, నాకు నీకే కదన్నా, నాకు ఎంపీకే జరిగింది. అది ఎందుకు పిలిచినారు, ఎందుకు మాట్లాడినారు, ఎందుకు ఎంపీటీసీ ఇచ్చినారు, ఇదిరా మీ బతుకులు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతా అంటే ఏందో ఆవేశంగా తప్పెట్టు కొట్టినాడు చూడు, వాళ్ళు ఇదిరా మీ నిజస్వ రూపము. ఆ తర్వాత ఇది ఇంకోటి చెప్పలేనా మీకు ఈరోజు మాట్లాడినది వివేకానంద రెడ్డి ఎలక్షన్స్లో. ఎందుకంటే నేనే బెనిఫిషియర్ కాబట్టి ఏ బుద్ధి ఇట్లాంటి నేను బయట పెట్టలే. వివేకానంద రెడ్డి ఎలక్షన్స్లో అంతవరకు అందరూ మోటివ్ ఏంటి అన్నా కూడా నేను ఎందుకు అని చెప్పలేదంటే ఇది నేనే బెనిఫిట్ తీసుకునే కదా, చెప్పడం ధర్మం కాదు. వివేకానంద రెడ్డి అడిగినా కూడా ఇలా పేర్లు చెప్పలే. వివేకానంద రెడ్డి ఎలక్షన్స్లో 3 క్యాంపులు ఉంటే ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారో నాకు ఇన్ఫర్మేషన్, వీడు అసంతృప్తిగా ఉన్నాడని ఇన్ఫర్మేషన్. అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళ క్యాంపులోంచి గేట్ బయటికి పంపించి నేను ఆడ వెహికల్ పెట్టుకొని ఒక 7-8 మందిని నేను ఎంపీటీసీలను తీసుకొచ్చుకున్నా వీళ్ళ డైరెక్షన్లో. అప్పటి నుంచి వీళ్ళకి సరిపోక ఆయన ఓడగొట్టి తర్వాత ఇప్పుడు అది ఆయన బయటపడిందని ఆయన్నే లేపేసినారు. ఇది స్టోరీ. అంటే వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడగొట్టడానికి వాళ్ళే కొంతమందిని బయటికి తీసుకొచ్చేసి ఓటర్స్ని మీకు అప్పచెప్పారు. అంటే మీకు లాభం జరిగేలాగా చేసినారా? అంటే అట్లా అది కాదన్న పాయింట్. మీరు చెప్పింది కరెక్టే, కానీ కొంచెం ఎవరైతే క్యాంపులో అసంతృప్తిగా ఉంటారో అదే అర్థమైంది. మేము బయటికి ఇడిసండి పోతాము, ఎన్ని రోజులు ఉండాలా, మేము మా మీద నమ్మకం లేదా అని ఇట్లా న్యూసెన్స్ చేస్తుంటారు చూడు. అట్లాంటి వాళ్ళ లిస్టు మాకు ఇచ్చి వీళ్ళతో మాట్లాడుకోండి మీకు సరిపోతుంది అని వాడు బయటకు వచ్చానే మేము ఎక్కించుకొని వచ్చాం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరైతే గెలవడమే ముఖ్యమైన ఇది ఉంటుంది కాబట్టి మీరు మనం గెలవాలి కాబట్టి అనుకున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నాకు అదే నేను చెప్పింది మీకు ఫస్ట్, నేనే బెనిఫిషియర్ కాబట్టి నేను ఎన్ని చెప్పలేదు కాదని ఇన్ని రోజులు ఓరుకున్నా. తప్పలేదండి, అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు ఓవర్ నైట్ గోడ దూకేస్తా ఉంటే అట్లా కాదన్నా. తప్పలేదు. లేనిది నాకు అంటగట్టినప్పుడు ఉండే విషయం అయితే నేను చెప్పాలి కదా, జరిగిన విషయం అయితే చెప్పాలి కదా. నేను వివేకానంద రెడ్డి గారు ఒక్క నిమిషం వివేకానంద రెడ్డి గారు నాతో బాగా మాట్లాడేవాడు ఓడిపోయిన తర్వాత కూడా. నాకు ఒక్కటి చెప్పు, మా వాళ్ళు ఆయన లాంగ్వేజ్లో నా కొడుకులు ఎవరెవరు మోసం చేసినారో అది ఒక్కటైనా నాకు చెప్పు అన్నాడు.
సార్ ఇది నా ప్లేస్లో మీరుంటే చెప్తారా ఇది ధర్మమేనా అని అడిగిన. సరేలే నువ్వు చెప్పవలేను. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా, వీళ్ళిద్దరు పేర్లు అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి ఏమన్నా నాకు మోసం చేసినారు, అదొక్కటన్నా ఎస్సు నో చెప్పమని అడిగినాడు. అంటే ఆయనకు అప్పటికే అనుమానం ఉంది వాళ్ళ మీద. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైందిలే. అప్పటికే అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి పేరు అంటే ఆయన ఆ ఇద్దరి మీద ఆయనకి already ఎస్సు నో ఎట్లా ఎస్సు నో చెప్పు చాలు చేసినారా లేదా అని. అప్పటికే ఆయనకు ఉంది. ఆ అక్కస పెట్టుకొనే వచ్చేసి లేపేసి ఈ రాద్ధాంతం ఇదంతా. నేను అనేది ఏమన్నా మీరు మీ ఇంట్లో కొన్ని మీరు కోసుకోండి, మాకెందుకు ఆపాదించి ఇదంతా చేసినారు. అవును, మరి ఎవరికొకటి పోయిపోతే ఎట్లా అది. అందుకని కూడా ఎనీవే మాకు మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి మాకు చుట్టే ఆయనకు చుట్టినట్టు అవుతుంది అని లేనిపోయింది అంతా చేసుకొని. అయినా సార్ ఒకటి కర్మ సిద్ధాంతం ఉంటుంది కదన్నా, దాంట్లో ఎవరు తప్పించుకోలేరు. లేదంటే వీళ్ళు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ పెట్టుకొని అన్నీ చేసి ఆ కేసులో ఇరుక్కున్నారంటే ఏంది అర్థం చెప్పండి. తప్పకుండా కర్మ సిద్ధాంతం అప్లై అవుతుంది, దాంట్లోంచి తప్పించుకునే సమస్య లేదు. అవును, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, మీరు నాతో షోలో పాల్గొని వివరాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది రవి గారితో